లైఫ్లో నా ఫస్ట్ ఎర్నింగ్స్ ఎంతో తెలుసా? 100 రూపాయలు. అది కూడా నాకు 7 ఏళ్ళప్పుడు. ఎలా అంటారా? చెప్తా వినండి. సమ్మర్ హాలిడేస్ అవ్వచ్చు, పండగలు అవ్వచ్చు, ఏ హాలిడేస్ అయినా వెళ్ళేది అమ్మమ్మ దగ్గరికే. అమ్మమ్మ చేసి పెట్టే పిండి వంటలు, ఆవకాయ, స్వీట్స్, అబ్బో రాయల్ ట్రీట్మెంట్ ఉండేది. ఇవన్నీ పక్కన పెడితే అసలు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఇంటికి వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు అమ్మమ్మ ఇచ్చే 100 రూపాయలు. అమ్మ ఒక పక్కన ఇవ్వద్దు, చిన్నపిల్లడు వాడికి ఎందుకు అన్ని డబ్బులు అంటున్నా, నువ్వు ఊరుకోవే, నా మనవడికి నేను ఇస్తాను నీకెందుకంటూ మన చేతులు అమ్మమ్మ పెట్టే 100 రూపాయల నోట్ ఏదైతే ఉందో అది మనకి అప్పట్లో ఒక చెప్పలేని ఆనందం. ఒక్కోసారి అమ్మకి తెలియకుండా లోపలికి తీసుకెళ్ళి తన పోపుల డబ్బాలో ఉన్న డబ్బులు తీసి మనకి ఇవ్వడం, అమ్మకి తెలిసిపోయి ఆ డబ్బులు నాకు ఇచ్చారా అంటున్నా ఇవ్వకుండా దాచుకోవడం. ఆ 100 రూపాయలతో ఏం కొనుక్కోవాలో కూడా తెలిసేది కాదు. 100తో ఏం కొనాలని 100 ప్లాన్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా ఆ ఏజ్లో సంపాదించిన 100 రూపాయలకి ఎక్కువ వాల్యూ ఉందనిపిస్తుంది. అమ్మమ్మ ప్రేమతో ఇచ్చే ఆ 100 రూపాయలే ఆ రోజుల్లో మనకు కొన్ని కోట్లతో సమానం. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, అలా అమ్మమ్మ నానమ్మల దగ్గరే కారాలు పోతూ అలాగే ఉండిపోవాల్సింది, ఎందుకు పెద్దవాళ్ళం అయిపోయామని. కానీ చేసేదేం లేదు, ఆ మర్చిపోలేని రోజులు గుర్తెచ్చుకుంటూ లైఫ్ లీడ్ చేయడమే, అంతే కదా. ఉంటా అండి, ఇట్లు మీరాలంగి మోయ.